లర్నింగ్ ఇఫ్ క్లాస్ కండిషనల్స్. ఇఫ్ అంటే అయితే, ఇఫ్ క్లాస్ it is most important in all classes 6th to any degree and entrance tests and job test also. If clause conditionals. So there are two parts in if clause. There are two parts in if clause. First, the if clause, main clause. Sentence లో two parts ఉంటాయి. ఒకటి if clause, main clause. if clause నే subordinate clause అంటారు. subordinate clause అంటారు if clause. సో if clause structure if plus subject plus v1 plus object. if plus subject plus v1 plus object. main clause structure subject plus will or shall. will or shall or can. will or shall or can plus v1 plus object. So for example, if it is hot, if subject it, v1 is object hot. main clause subject I, shall or will not, v1 go, object out, go out. So there is no object, go out verb. if it is hot, వేడిగా ఉన్నట్లయితే, పైన వాతావరణం వేడిగా ఉన్నట్లయితే I shall not go out, నేను బయటకు వెళ్ళను. సో if it is hot is if clause. I shall not go out, main clause. if clause, main clause. if it is hot, if clause. I shall not go out, main clause. So if clause రెండు sentences. So there are three types. There are three types. Type 1, type 2, type 3. What is type 1? What is type 2? What is type 3? How can you understand? How can you know that? అంటే ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాం, ఎలా తెలుస్తుంది టైప్ 1 అంటే ఏంటి, ఎలా దాన్ని చేయాలి అనేది చూడండి. టైప్ 1 పాజిబిలిటీ టైప్ అంటారు. పాజిబిలిటీ అంటే సాధ్యపడే దాన్ని టైప్ 1 అంటారు. పాజిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, look at the verb in the if clause is in the simple present tense. టైప్ 1 లో if clause సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. అంటే ఇది if it is hot then simple present tense లో ఉంటుంది. the verb in the main clause is in the simple future tense. main clause simple future tense లో ఉంటుంది. if clause simple present tense లో ఉంటుంది. అయితే అది ఫస్ట్ టైప్. ఫస్ట్ if clause సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మెయిన్ క్లాజ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అలా అయితే అది ఫస్ట్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ గో టు బాంబే ఐ షల్ మీట్ యు బ్రదర్. ఇఫ్ ఐ గో టు బాంబే ఐ షల్ మీట్ యు యువర్ బ్రదర్. నేను బొంబాయి వెళ్ళినట్లయితే మీ బ్రదర్ని నేను కలుస్తాను. సో ఇజ్ ఇట్ పాసిబిలిటీ? yes, it is possible. The mobile అయితే అలా కావచ్చు. if you ask him he will help you. అతను అడిగినట్లయితే నీకు అతను హెల్ప్ చేస్తాడు. if you ask him he will help you. అతను అడిగినట్లయితే అతను హెల్ప్ చేస్తాడు. if I see him I shall give him a lift. నేను చూసినట్లయితే అతను నేను లిఫ్ట్ ఎక్కించుకునేవాడు. నేను చూడలేదు, అతను లిఫ్ట్ ఎక్కించుకోలేదు. నేను చూస్తున్నట్లయితే అతను లిఫ్ట్ ఎక్కించుకుంటాను. ఇఫ్ ఐ విన్ ద లాటరీ ఐ విల్ బై ఏ కార్. నాకు లాటరీ పలికినట్లయితే నేను కారు కొంటాను. ఇవి పాసిబిలిటీస్ అనమాట. అంటే లాటరీ టికెట్ కొనుక్కొని జేబులో పెట్టుకున్నాడు, ఒక లాటరీ పలికితే కారు కొంటాడు. అంటే పాసిబిలిటీ ఉండొచ్చు. ఇవన్నీ పాసిబిలిటీ టైప్ అంటారు. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తారో దాన్ని ఫస్ట్ టైప్లో ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. సాధారణ ఇఫ్ క్లాస్ ఉపయోగించడం, ఇఫ్ క్లాస్ సెంటెన్స్ స్ట్రక్చర్ తెలిసింది. కానీ ఎగ్జామ్లో 2 సెంటెన్స్ ఇస్తారు. ఆ 2 సెట్ని ఇఫ్ క్లాస్ ఉపయోగించి ఎలా చేస్తాం, అలాగే కండిషనల్ ఏ కండిషన్ అని ఏర్పాటు చేద్దాం అనేది చూస్తున్నాం. ఫస్ట్, యూ షో మీ యువర్ ఆల్ టికెట్.
ఓన్లీ దెన్ ఐ విల్ లెట్ యూ ఇన్. నువ్వు హాల్ టికెట్ చూపించు, నేను లోపల పంపిస్తాను. అంటే నీవు హాల్ టికెట్ చూపించినట్లయితే నేను లోపల పంపిస్తాను. ఇలా రాయాలి. సో ఇఫ్ యూ షో మీ యువర్ హాల్ టికెట్, నువ్వు హాల్ టికెట్ చూపించినట్లయితే ఓన్లీ దెన్, అప్పుడు నేను పంపిస్తాను, అవసరం లేదు. ఇలాంటివి ఓన్లీ దెన్. సో బికాజ్ హియర్ I will let you in. First time, if you subject to V1 no object to your object. So subject to will let to you in అంటే object to you ఇలా ఉంటారు ఫస్ట్ టైం. సో మనకు తెలుసుకోవాలి. నెక్స్ట్ you meet me at the station, I will give you the information. నువ్వు నన్ను స్టేషన్లో కలిసినట్లయితే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇఫ్ యూ మీట్ మీ ఎట్ ద స్టేషన్, I will give you the information. If you meet me at the station, I will give you the information. నువ్వు నన్ను స్టేషన్లో కలిసినట్లయితే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. డ్రాప్ ద గ్లాస్, ఇట్ విల్ బ్రేక్. గ్లాస్ పడిపోతే బ్రేక్ అయిపోతుంది. సో దేర్ ఈజ్ నో సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ లేకపోతే అక్కడ మనం సబ్జెక్టు ఇమేజ్ యూ చేసుకోవాలి, నీవే అనుకోవాలి. గెట్ అవుట్ అంటే యూ గెట్ అవుట్. ఇట్ విల్ బ్రేక్. Drop the glass, it will break. There is no subject. You will use you. నీవు గ్లాస్ డ్రాప్ చేసినట్లయితే అది పగిలిపోతుంది. సో ఇఫ్ యూ డ్రాప్ ద గ్లాస్, it will break. So if class, if plus subject plus V1 plus object. Main class subject will V1, there is no object. So if you drop the glass, it will break. Next, pay the fees. You will be given the hall ticket. Fee చెల్లించు, హాల్ టికెట్ ఇస్తాను. సో నీవు ఫీజు చెల్లించినట్లయితే నీకు హాల్ టికెట్ ఇచ్చేస్తాను. సో సబ్జెక్ట్, there is no subject. If you pay the fees, you will be given the hall ticket. If you pay the fees, you will be given the hall ticket. Next, you will succeed. Do as you tell you in. నువ్వు సక్సెస్ అవుతావు. డూ యాజ్ ఐ టెల్ యూ. నేను చెప్పినట్లు చేస్తే, నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. బట్ ఇది మెయిన్ క్లాస్. సబ్జెక్టు విల్ V1. సో మెయిన్ క్లాస్. సో మెయిన్ క్లాస్ అక్కడ ఉండాలి, ఇఫ్ క్లాస్ ఇక్కడ ఉండాలి. సో ఇఫ్ క్లాస్ దేర్ ఇస్ నో సబ్జెక్ట్. సో ఇఫ్ యూ, there is no subject in the if clause. If you do as I tell you, you will succeed. You will succeed. If you do as I tell you, you will succeed. So first మెయిన్ క్లాస్ ఉంది, తర్వాత ఇఫ్ క్లాస్ ఉంది. ఇఫ్ క్లాస్ ముందు రాసి తర్వాత మెయిన్ క్లాస్ రాస్తారు. ఎందుకంటే మనకి స్ట్రక్చర్ లో ఉంది కాబట్టి. ఈట్ టూ మచ్, యూ విల్ ఫాలింగ్. డోంట్ ఈట్ టూ మచ్. ఎక్కువ తినకు అంటే జబ్బు పడతావు. ఎక్కువ తిన్నట్లయితే జబ్బు పడతావు. సో ఇఫ్ యూ ఈట్ టూ మచ్, you will
falling. There is no subject. If you eat too much, you will fall ill. నువ్వు బాగా తిన్నట్లయితే జబ్బు పడతావు. సో లీవ్ ఎర్లీ, యూ విల్ క్యాచ్ ద ట్రైన్. వేగంగా వెళ్ళు, ట్రైన్ అందుకుంటావు. నువ్వు వేగంగా వెళ్ళినట్లయితే ట్రైన్ అందుకుంటావు. దేర్ ఇస్ నో సబ్జెక్ట్. సో ఇఫ్ యూ లీవ్ ఎర్లీ, you will catch the train. Next, you will come, ring him up. You will, subject to V1 verb, subject to V2 V1. It's a main clause. It's a if clause. So if first try, if subject లేదు కాబట్టి if you ring him up, ring him up, he will come. If you ring him up, he will come. అంటే మీరు కనుకుంటున్నట్టయితే అతను వస్తాడు. It should stop raining, then we will go. It should stop raining, then we will go. వర్షం ఆగినట్లయితే మేము వెళ్తాం. సో if ఇట్, షుడ్, మస్ట్, ఆట్ అలాంటివి తీసేస్తాం. ఇఫ్ ఇట్ స్టాప్ రైనింగ్, దాని అందులో తీసేస్తాం. వీ విల్ గో అంటే అప్పుడు మేము వెళ్తాం. ఇంకా ఇఫ్ చేసినప్పుడు ఇంకా ఖచ్చితంగా అందులో కండిషన్ వచ్చేస్తుంది. వర్షం ఆగినట్లయితే మేము వెళ్తాం. సో ఇఫ్ ఇట్ స్టాప్ రైనింగ్ వీ విల్ గో. నెక్స్ట్ లెట్ us hurry or we will miss the train. వేగంగా బయలుదేరండి, లేదంటే మేము ట్రైన్ మిస్ అవుతాం. సో ఎప్పుడైనా మధ్యలో ఆర్ ఇచ్చాడంటే ఒక దానికి నెగిటివ్ ఉంటుంది. లేదా మెయిన్ క్లాస్లో కానీ ఇఫ్ క్లాస్లో కానీ నెగిటివ్ రాయాలి, లేదా మెయిన్ క్లాస్లో కానీ ఇఫ్ క్లాస్లో నెగిటివ్ తీసేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. రెండు తీసుకోకూడదు, రెండు పెట్టకూడదు. సో లెట్ us hurry అంటే ఇక్కడ ఇఫ్ క్లాస్లో నెగిటివ్ లేదు, ఇక్కడ నెగిటివ్ లేదు. ఏదో దాంట్లో నెగిటివ్ పెట్టచ్చు. ఎలాగంటే ఇఫ్ హజంట్ వి పెట్టాలి, ఎందుకంటే సబ్జెక్ట్ రాయాలి. ఇఫ్ సబ్జెక్ట్ V1. నెక్స్ట్ ఇఫ్ వి డోంట్ హర్రీ, మీరు వేగంగా హర్రీగా బయలుదేరలేనట్లయితే సో we will miss the train. మీరు ట్రైన్ మిస్ అయిపోతారు. ఇఫ్ we don't hurry, we will miss the train. లేదా we hurry, if we are hurry, మీరు వేగంగా వెళ్ళినట్లయితే we will not miss the train. మీరు ట్రైన్ మిస్ అవ్వరు. అంటే ఇక్కడ లేకపోతే అక్కడ పెట్టాలి, అక్కడ లేకపోతే ఇక్కడ పెట్టాలి. ఆర్ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలి. సెంటెన్స్ సెట్ అయిందో చూసుకోవాలి. యూ రీడ్ వెల్ ఆర్ యూ విల్ నాట్ పాస్. నువ్వు బాగా చదువు, లేదంటే నువ్వు పాస్ అవ్వు. సో నువ్వు బాగా చదివినట్లయితే పాస్ అవుతావు. ఎలా అంటే ఇఫ్ యూ రీడ్ వెల్ యూ విల్, ఆర్ ఉంది కాబట్టి నెగిటివ్ ని తీసేస్తే సరిపోతుంది. యూ విల్ నాట్, you will pass. So if you read well, you will pass. నువ్వు బాగా చదివినట్లయితే నువ్వు పాస్ అవుతావు. If you read well, if you don't read well, you will not pass. మళ్ళీ ఏంటంటే నువ్వు బాగా చదవలేనట్లయితే నువ్వు పాస్ అవుతావు. ఇవి ఇఫ్ క్లాస్ ఫస్ట్ టైం. నెక్స్ట్ వీడియో సెకండ్ టైం. సో సబ్స్క్రైబ్ సతీష్ మాస్టర్ 4919. థ్యాంక్ యూ వెరీ మచ్.